వాళ్ళు ఆడవాళ్ళని పెట్టుకుంటారు, మగవాళ్ళు కూడా కొంతమంది మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు. సో ఇవన్నీ లేబర్ పనులు అనమాట, ఖాదీ వీసాలు అనమాట ఇవన్నీ. సో ఆ వీసాల ప్రకారం చాలా మంది పోతా ఉంటారు. ఓకే, అంటే ఒక సపోజ్ ఒక ఇల్లు ఉంది అనుకో, ఇంట్లో ఎంతమంది పనులు ఉంటారు? అంటే ఇప్పుడు 5 మంది ఫ్యామిలీ, 5 మందికి 5 కద్దామలు ఉంటారు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కద్దామ. కద్దామా అంటే పని మనిషి. ఓకే, కద్దామని పని మనిషి అంటారు. డ్రైవర్ని సహాయక్ అంటారు అక్కడ నాన్న వాళ్ళ భాషలో. ఓకే, డ్రైవరు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క డ్రైవర్ ఉంటాడు. అదే అంటే ఒక్కొక్క సపరేట్ ఉంటారు, సపరేట్ ఉంటారు. అంటే నీ డ్రైవర్ నేను పిలిచకూడదు, నా డ్రైవర్ నేను పిలిచకూడదు. మళ్ళీ వాళ్ళకి వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉంటారు, కానీ లోపల కుట్రలు చాలా ఉంటాయి. అదే అంటారు. మీరు కూడా అక్కడ ఇంటి పనికి వెళ్ళారా? ఇంట్లో డ్రైవర్ గానే పోయినా. ఓకే, డ్రైవర్ గా. అంటే ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తామన్నా, కువైట్ లో ఒక ఇంటికి సపోజ్ మన ఫ్రెండ్ ఎవరో వెళ్ళారు అక్కడికి, ఆ డ్రైవింగ్ పని అని చెప్పి వెళ్ళాడు అంటే అక్కడికి వెళ్తే డ్రైవింగ్ పని ఉంటుందా లేకపోతే ఇంకా ఏదైనా పనులు చెప్తుంటారా? అన్ని పనులు చేయాలా, ప్రతి ఒక్క పని చేపిస్తారు. నేను ఆ పని చేయను అంటే ఇంకా వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది అనమాట. ఎందుకు చేయవు, నీకెందుకు రాదు, నువ్వు మగవాడు కాదా అనే రకంగా మాట్లాడతారు. అంటే డ్రైవింగ్ వచ్చిన డ్రైవింగ్ చేస్తా అట్లా ర్యాష్ గా మాట్లాడితే ఇంకా వాళ్ళు కూడా ర్యాష్ గా మాట్లాడతారు అనమాట. సో లేదు నువ్వు అణిగిమణిగి ఉన్నావంటే వాళ్ళు నీకు తగ్గట్టు ఉంటారు అనమాట. అంటే ఇబ్బందులు పెడుతూ ఉంటారు అన్న అక్కడ. అంటే అన్ని ఇళ్ళు ఇబ్బంది పెట్టవు, కొన్ని ఇళ్ళు ఎక్కడో ఉంటాయి కచరాటి. సో 100% బాగానే ఉంటాయి. ఓకే, 20% మామూలే. అంటే మీరు చేసే వీడియోలో ఆ కువైట్ కి మొత్తం నెగిటివ్ ఉంటుంది, అక్కడికి ఎవరు వెళ్ళొద్దు, అక్కడ చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పి కూడా మీరు వీడియోస్ చూస్తే ఎవరైనా వెళ్ళాలంటే భయం అవుతూ ఉంటుంది. అంతగానం ఇబ్బంది అక్కడ మీరు ఏం పడ్డారు అంటే అంటే వెళ్ళొద్దు ఈ ప్రదేశానికి మనం వెళ్ళొద్దు అని చెప్పాలంత ఇబ్బంది ఏం పడ్డారు? అంటే ఇప్పుడు నేనుండే ఇల్లు అయితే నువ్వు వీడియోలు బాగా గమనిస్తే నాకు మంచి ఇల్లే, కానీ మంచి ఇంట్లో పని చేస్తా కూడా నేను వెళ్ళొద్దు అంటున్నానంటే అక్కడ ఎంత రిస్క్ ఉందో ఇంకా నా వీడియోలోనే తెలుసుకోవచ్చు మీరు. అవును. సో నాకు మంచి ఇల్లు, అది చాలా మంచి ఇల్లు, బాగా చూసుకుంటాను నన్ను, తిండి కానీ నిద్ర కానీ. సో అన్నీ బాగుంటాయి, నాకు పైన ఖర్చులకు డబ్బులు ఇస్తారు. అయినా కూడా నేను వద్దు అంటున్నానంటే అక్కడ ఎంత రిస్క్ ఉంటుంది. అంటే ఏం అంత అనుభవం ఏం తిన్నారు అక్కడ మీరు అంటున్నా? అనుభవం అంటే మన వాళ్ళని చంపిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫిలిపిన్ వాళ్ళని అయితే ఎడార్లోకి తీసుకొని పోయి కాల్ చేసినారు అంటే అక్కడ వాళ్ళు. సో నువ్వు అదే కానీ కువైట్ వాళ్ళని ఒక దెబ్బ వెయ్యి నువ్వు అనిచి రాలేవు. ఓకే, వాళ్ళు మాత్రం ఏమేం చేస్తారు. సో అంత రిస్క్ ఉంది కాబట్టి వద్దంటున్నా. నేను మగవాళ్ళు పొమ్మనే చెప్తాను నేనైతే. మీకు అంత ధైర్యం ఉంది, దేవుడు మగతనం ఇచ్చినాడు కాబట్టి పో, కానీ ఆడవాళ్ళు పోవద్దని నేను చెప్తాను. ఓకే, అక్కడ కలిసారన్న అమ్మాయిలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలని చాలా మంది ఉంటారు. అసలు నువ్వు ఇక్కడ టిక్ టాక్ పని చేయలేదు కాబట్టి నీకు తెలియడం లేదు. టిక్ టాక్ పని చేసి తెలుస్తుంది వాళ్ళ కష్టాలన్నీ దాంట్లో పెడతా ఉంటారు. ఓకే, అక్కడ నడుస్తుందా టిక్ టాక్? నడుస్తుంది. ఏమని చెప్తూ ఉంటారు వాళ్ళు మీకుతో? అంటే నాకెవరు చెప్పరు, నేను చూస్తా ఉంటా. అంటే అక్కడికి వెళ్తే చూస్తూ ఉంటారు కదా, చాలా మంది నాకు కూడా మెసేజ్ పెడతా ఉంటారు, నాకు ఇట్లుందన్నా అని. నేనే ఒకరి కింద పని చేస్తున్నా డ్రైవర్ గా. సో నేనేం చేయగలుగుతాను? నువ్వు అదే ఇక్కడ ఇండియాలో ఎక్కడన్నా ఉంటే అన్న ఈ మారుగుంది పరిస్థితి అంటే నేను వచ్చేస్తా. సో నాకే నమ్మకంలో ఇంటికి పోతాం లేదు, నీకేం నేనే చేసాను వచ్చి. సో అక్కడ ఒకరికొకరు హెల్ప్ చేయడం కొద్దిగా కష్టమే. పాత వాళ్ళు ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి అక్కడే ఉండి బాగా పలుకుబడి సంపాదించిన వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయగలుగుతారు. ఓకే, తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు ఎక్కువగా చాలా మంది. అంటే మరి ఈ సందర్భాలు జరిగినప్పుడు అంటే అక్కడ అంటే వేరే కంట్రీస్లలో కూడా ఆ తెలుగు కాలనీస్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి, అంటే తెలుగుకు సంబంధించిన వాళ్ళు ఆ ప్లేస్లో ఉండడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అంటే ఈ కువైట్లో తెలుగుకు సంబంధించిన వాళ్ళు ఒక ఏరియా కానీ ఒక ప్లేస్ ఇలా ఏం లేదు అక్కడ? ఉంది, మాలియా అని ఒక ఏరియా ఉంది కువైట్ సిటీలో. మాలియా శుక్రవారం అక్కడ కలుసుకుంటారు అనమాట జనాలు, చాలా మంది వస్తారు. ఇంకా కువైట్ అవతల ఇంకొక ఊరు ఉంది ఫాహెల్ అని. సో ఆ ఏరియాలో కూడా మన తెలుగు వాళ్ళందరూ కలుసుకుంటూ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా పెట్టుకుంటారు, ఈ ఏరియాలో కలుసుకుందాం మన సెలవు వచ్చినప్పుడు. సో అక్కడికి వచ్చి అందరు కలుసుకొని సాయంత్రం దాకా ఉండి తిని ఇంకా జలసాలు చేయడం పోవడం. ఓకే, ఎలా ఉంటుంది అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే కంపేరివ్ టు ఇండియా? సో అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి, సో ఇండియాలో ఉన్న కల్చర్ కానీ అక్కడ ఉన్న కల్చర్ కానీ రెండిట్లో మీరు ఏం డిఫరెన్స్ గమనించారు? డిఫరెన్స్ అంటే వాళ్ళు ముస్లిమ్స్, సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. సో మనము హిందూస్, సో మనకు తగ్గట్టు మనం ఉంటాం. ఇక్కడ అందరం ఒకటే, కానీ అక్కడ ఏందిరా అంటే వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ రూల్సే మనం పాటించాలా అంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, నువ్వు ముస్లిమ్స్ అయితే నేను హిందూ అయితే అందరం కలిసే ఉంటాం. సో అక్కడ అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక్క పొద్దులు ఉంటారు రంజాన్లకి, సో మనం కూడా ఒక్క పొద్దు ఉండాలి. ఓకే, అంటే మన ఇళ్ళలో ఇంట్లో ఉండేవాళ్ళు చెప్పరు, అరే నువ్వు ఒక్క పొద్దు ఉండు, నువ్వు ఉండకపోతే కొడతాం మేము, అది ఇది అనరు. సో బయట ఎక్కడన్నా తిన్నా కూడా ఫైన్ వేస్తారు నీకు పోలీసు వాళ్ళు. అదేంది? అది వాళ్ళ రూల్ కదా, వాళ్ళ ముస్లిమ్స్ దేశం కదా, సో వాళ్ళ రూల్స్ ని పాటించాలని చెప్తున్నా. అది ఇక్కడైతే ఇష్టం, అది మన ఇష్టం.
అంటే ఒకవేళ రంజాన్ మాసం ఉంటే తినకుంటే ఎవరు తినొద్దు ఇక, ఒకవేళ తింటే ఫైన్. బయట తింటే తెలియకుండా తినకూడదు. బయట ఎవరైనా పోలీసు వాళ్ళు హోటల్స్ ఏముండవు, అన్నీ మూసేస్తారు, ఏముండవు. నువ్వు ఎక్కడే కానీ తినేదానికి కుదరదు. ఓన్లీ ఇంట్లో మీ పని వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, పని వాళ్ళు పెడితే నువ్వు సైగ్గున్న రూమ్లో తీసుకుని తినాలి. బయట ఎక్కడైనా నీళ్ళు తాగినా ఏదన్నా తిన్నా వచ్చి ఫైన్ వేస్తారు. అలాంటి కొంతమంది కొట్టను కూడా కొడతారు పోయేటోళ్ళు పిల్లలు. ఓకే, అలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారన్నా? లేదు. తిన్నారా మంచిగా మీరు? నేను తిన్నా బా. నేను మాత్రం దగ్గర నాకు ఇవ్వకపోతే నేను రచ్చబడతా ఇంట్లో. నేను ముస్లిం కాదు, నాకు ఇవ్వాల్సిందే. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ? నేను ఈ ఇంట్లో ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు దాటింది. ఇంతకుముందు ఇంట్లో 2 ఏళ్ళు చేసిన. ఓకే, అంటే ఒక్కొక్క ఇల్లు పంచుకుంటారు అనమాట? అంటే ఆ టైం పంచుకునేదేంలా అగ్రిమెంట్ ఉంటుంది ఒక ఇంట్లో. ఇప్పుడు నేను ఒక ఇంట్లో పోతానంటే 2 ఏళ్ళు అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే, ఆ 2 ఏళ్ళు నువ్వు కంప్లీట్ చేసుకుని రావాలా. నీకు నచ్చితే మళ్ళీ పోవచ్చు, నీకు నచ్చకపోతే. ఓకే ఓకే, అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు 3 ఇయర్స్ పెట్టినారు, అయిపోయింది, మళ్ళీ మీరు ఇండియాకి వచ్చారు. 2 ఇయర్స్ ఉంటుంది అగ్రిమెంట్. ఏ ఇంట్లోనా 2 ఇయర్స్? ఇంట్లోనే 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ పోతానంటే పోలేదంటే నీ ఇష్టం. అది ఓకే, ఇబ్బందులు ఏమో. ఫస్ట్ ఇల్లు అయితే నేను ఆపేసిన పోకుండా, ఈ ఇల్లు అయితే పోతా వస్తా. ఓకే, ఇల్లు పోతా వస్తున్నారు. సార్ ఫస్ట్ అంటే చాలా మంది కువైట్కి ఎలా వెళ్ళాలో కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ప్లేసులు ఉంటాయి. 10th చదివిన వాళ్ళు వీళ్ళు వెళ్ళాలని అనుకుంటారు కువైట్కి. అలా వెళ్ళాలంటే వాళ్ళు ఎలా, అంటే వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? వీసా చాలా మంది అట్లా, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, వీళ్ళంతా ఏం చేస్తారంటే బ్రోకర్లు ఉంటారు, అక్కడ వీసాలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతా ఉంటారు. సో ఆ విధంగా పోవద్దనే చెప్తాను నేను చాలా మందికి. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఎవరి ద్వారా పోయినా అంటే నా ఫ్రెండ్ ద్వారా పోయినా. సో అట్లా ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా పోతే మంచిది. ఎందుకంటే రేపు పొద్దున్న నీకు ఏదైనా ఇబ్బంది అయింది అనుకో, మన ఇంట్లో వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుగుతారు. సో ఏజెంట్ ఏం చేస్తాడంటే, నా వృత్తి ఇది, నా పని ఇది, పంపేయడం ఒకటి, పంపిపోయినాక నీ ఇష్టం అంటాడు. సో అక్కడికి పోయిన తర్వాత చేతులు ఎత్తేసి ఎవరేం చేయలేరు. ఓకే, సో వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉంటేనే అక్కడికి వెళ్ళాలి, పోతే మంచిది. ఓకే, ఇంకెలా ఉంటుంది అన్న అక్కడ? అంటే టైమింగ్స్ కూడా ఎన్ని అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఇండియా కంపారిటివ్ ఇండియాకి? అక్కడ 2.5 గంటల తేడా ఉంటుంది. 2.5 గంటలు తేడా ఉంటుంది. అంటే డ్యూటీకి అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో లేట్ అవుతూ ఉంటుంది. అలా లేట్ అయినప్పుడు కూడా అక్కడ నుంచి వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉంటారా ఇంటి వాళ్ళు? అంటే ఇబ్బంది పెట్టరు, ఫోన్ మీద ఫోన్ కొడతారు. సో ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా మనం ఈ నుంచి బండి తీసుకొని వాళ్ళ కాడికి తీసుకొని వెళ్ళినప్పుడు ఒక 10-20 మాటలు ఫోన్ కొట్టుంటారు. సూరా తాల్. సో బిన్నారా అని ఫోన్ కొడుతూ ఉంటారు. ఓకే, సో వెళ్ళాక మళ్ళీ ఎప్పుడైనా మీరు వాళ్ళతో తిట్లు కానీ దెబ్బ తినడం కానీ అలాంటి సందర్భాలు ఎప్పుడైనా? మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా? సంబంధించిన ఫ్రెండ్స్ అయితే తిట్లు తింటానే ఉంటారు. దెబ్బలు తిన్న వాళ్ళు అయితే ఎవరు లేరు, తిట్లు అయితే తింటా ఉంటారు. చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి ఈ మారి తిట్టినాడు రా మా వాడు, ఈ మారి చేస్తున్నాడు రా, గొనుగుతున్నాడు రా అని అంటూ ఉంటారు. నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి, తిరగమల్లి మాట్లాడండి. లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళు భయపడతారు. మీరు భాష నేర్చుకోకుండా వాడు చెప్తా ఉంటే మీరు భయపడినారంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు. సో వాడు మాట్లాడితే రివర్స్ మాట్లాడాలి మనం, అప్పుడు వాడు అమ్మ డేంజర్ రా అని గమ్మనంటాడు. ఓకే, మళ్ళీ అలా డేంజర్ మాట్లాడితే వాడు రిటర్న్ మనం ఏమైనా చేస్తే ఏం చేయడు, నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి. వాడు చెప్పినాడంటే దానికి సమాధానం చెప్పినామంటే ఎగ్జాక్ట్ సమాధానం, కరెక్ట్ సమాధానం. Sun, celebrating 20 years of excellence in education. Come join us.